ఆకాష్ మందు బాటిల్ని బయటికి తీసి తాగక చాలా రోజులైనట్లు అనిపిస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను గగన్‌లా నటిస్తున్నాను కదా! అందుకే నీకు నాకు మధ్య కొంచెం చాలా టైం వచ్చింది. ఇప్పుడు నేను దీనిని తప్పకుండా తాగాల్సిందే అని మందు గ్లాస్‌లో పోసుకొని ఒక పెగ్గు వేస్తాడు. అప్పుడే డోర్ కొడుతూ ఉండటంతో అబ్బా! ఈ టైంలో ఎవరొచ్చారు అని ఆకాష్ అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ శారద ఉంటుంది. నాన్న గగన్ అంటూ శారద నేరుగా లోపలికి వస్తుంది. అయితే ఆకాష్ మందు బాటిల్‌ని కాఫీ టేబుల్ పక్కగా దాచిపెట్టి ఉంటాడు. ఏంటమ్మా ఈ టైంలో ఇలా వచ్చావు అని ఆకాష్ అంటే, నాన్న గగన్ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. శరత్ చంద్ర గారిని భూమిని ఈ ఇంటికి పంపించమని ఎంత అడిగినా పంపించటం లేదు కదా! మీరిద్దరూ ఇలా దూరంగా ఉంటే మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు చెప్పు. అందుకే నేను ఒక స్వామీజీని అడిగాను. మీ దంపతులిద్దరినీ కూర్చోపెట్టి సత్యనారాయణ స్వామి వ్రతం చేయమని చెప్పారు. కాబట్టి మీరిద్దరూ చెయ్యాలి అని భూమి అంటే, సత్యనారాయణ స్వామి ఇదో కొత్త క్యారెక్టరా అని ఆకాష్ మనసులో అనుకుంటూ, అలాగేనమ్మా నీ ఇష్టం అని ఆకాష్ అంటాడు. అదే నాన్న భూమి ఈ ఇంటికి రావాలి. మీరిద్దరూ పక్క పక్కనే కూర్చొని ఆ పూజ చేయాలి. మేమందరం మిమ్మల్ని చూసి సంతోషించాలి. మీరు సంతోషంగా ఉండాలి అని శారద చెప్పటంతో, అలాగే అమ్మ నీ ఇష్టం. నువ్వు చెప్పినట్లే చేద్దాం అని ఆకాష్ అంటాడు. అలాగే సరే పడుకో అంటూ శారద వెళ్తుంది. హమ్మయ్య ఎక్కడ చూసేస్తుందో అని చాలా భయపడిపోయాను. కానీ ఈ వ్రతాలు పూజలు ఏంటో భూమికి మాటిచ్చాం కదా! భూమి కోసం అన్నీ చేయాల్సిందే అని మళ్ళీ మందు కోరుతూ ఉంటాడు. చూడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ అన్నీ కూడా మామూలే. నువ్వు నేను ఇప్పుడు నిన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు అని మళ్ళీ ఒక పెగ్గు తాగగానే గగన్ గారు అంటూ తార కేకలు పెడుతూ ఉంటుంది. అబ్బా మళ్ళీ డిస్టర్బెన్సా అని ఆకాష్ అనుకుంటూ వాటిని పక్కగా దాచిపెట్టి డోర్ ఓపెన్ చేస్తాడు. ఏంటి తార అని ఆకాష్ అంటుంటే, గగన్ గారు అంటూ తార ఒక్కసారిగా ఆకాష్పై పడిపోతుంది. ఇద్దరు బెడ్పై పడిపోతారు. ఇద్దరు కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఇక ఆకాష్ తేరుకొని ఏమైంది ఎందుకు వచ్చావు అని అడగటంతో, అసలు మనం ఇద్దరం పబ్బుకి వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తున్నామో ఇంతలోనే ఆ భూమి వచ్చి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోయింది. నేను చాలా ఫీల్ అయ్యాను తెలుసా అని తార అంటుంది. అంత ఫీల్ అయ్యావా అని ఆకాష్ అంటాడు. అప్పుడే తార గడియ పెట్టేస్తుంది. ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావని ఆకాష్ అంటాడు. నేను మీతో మాట్లాడుతుంటే మళ్ళీ ఆ శారద వచ్చిందనుకో నన్ను ఇక్కడ ఇలా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది కదా, అందుకే లాక్ చేశాను అని తారా చెప్తుంది. అప్పుడే కాఫీ టేబుల్ పక్కన ఉన్న మందు బాటిల్ని చూసేసి, వాహు మీరు ఇది తాగుతున్నారా, సూపర్, నేను కూడా షేర్ చేసుకుంటానని తారా అంటుంది. ఏంటి నువ్వు షేర్ చేసుకుంటావా అని ఆకాష్ అంటే, మనం లైఫే షేర్ చేసుకోబోతున్నాం, మరి ఈ మాత్రం షేర్ చేసుకోలేమా, నాకు కూడా పోయండి అని తారా ఇద్దరు కూర్చొని తాగుతూ ఉంటారు. అవును ఇంతకీ గగన్కి డ్రింకింగ్ అలవాటు ఉందా అని ఆకాష్ అంటాడు. ఏమో నాకేం తెలుసు, అయినా కూడా తను చాలా హ్యాండ్సమ్, చాలా మంచివారు. పేరు పలుకుబడి ఆస్తి అంతస్తు ఏ దాంట్లోనూ కూడా తీసిపోడు. రేపు పెళ్ళైన తర్వాత తారా హస్బెండ్ గగన్ గారు, గగన్ గారి భార్య తారా అని అందరూ చెప్పుకోవాలి. అయినా మీరే గగన్ కదా, మరి మీరలా అడగటం ఏంటి అని తారా అంటే, నువ్వు నన్ను ఎంత లవ్ చేస్తున్నావో టెస్ట్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు అర్థమైంది కదా, తాగు కమాన్ అని ఆకాష్ మాట మార్చేస్తాడు. మీ క్వాలిటీస్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే మీరంటే నాకు అంత ఇష్టం అని తారా చెప్తుంటే, మరి అంతలా ఇష్టపడుతున్నప్పుడు ఈ డబ్బు ఆ క్వాలిటీస్ గురించి మాట్లాడుతుంది ఏంటి, ఆస్తి హోదా గురించి కూడా మాట్లాడుతోంది అని ఆకాష్ అనుకుంటూ ఉంటాడు. అప్పుడే భూమి గగన్ గురించి రాసిన మాటలన్నీ ఆకాష్ గుర్తు చేసుకుంటూ, ఎంతైనా భూమి చాలా గ్రేట్, గగన్ని ఎంతలా లవ్ చేస్తుందో తను రాసిన దాంట్లోనే అర్థమవుతోంది. భూమి అంతలా ప్రేమిస్తుంది, భూమి చాలా గ్రేట్ అని ఆకాష్ అంటాడు. ఆ భూమి గురించి, భూమి పొగడ్తల గురించి నా ముందు అస్సలు మాట్లాడకండి, తన మాట ఎత్తితేనే నాకు చాలా కోపం అని తార అరుస్తూ ఉంటుంది. ఓకే తాగు అని ఆకాష్ అంటాడు. అప్పుడే భూమి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో తార ముందు మాట్లాడకూడదని వెయిట్ 1 మినిట్ అంటూ పక్కకు వచ్చి, చెప్పండి భూమి గారు అని ఆకాష్ అంటాడు. టైం ఎంతైంది, 10 అయింది. ఈ సమయంలో మీరేం చేయాలి, మీరు నా దగ్గరికి రావాలి, ప్రతిరోజు కూడా ఈ సమయానికి నా దగ్గర ఉండాలని చెప్పాను కదా, మీరు ఏ పనులైనా చేసుకోండి, అవి మిగతా సమయంలో ఈ 10 గంటలకల్లా నా ముందుండాలని చెప్పాను కదా, వస్తారా లేదా అని భూమి అరుస్తూ ఉంటే, ఓకే నేను చిన్న పని వల్ల మర్చిపోయాను, ఓకే వస్తున్నానులే అని ఆకాష్ చెప్తాడు.
తారా ఈరోజు కూడా నిన్ను మిస్ అవుతున్నాను. నాకు ఒక అర్జెంట్ పర్సనల్ పని ఉంది. నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్ అంటూ ఆకాష్ వెళ్ళటంతో ఛా! ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? అని తార మండిపడుతూ ఉంటుంది. తరువాత పూరి, ధ్రువ ఇద్దరూ ఒకే బెడ్‌పై పడుకొని ఉంటే ధ్రువ మెల్లగా పూరిపై చెయ్యి వేస్తాడు. చెయ్యి తీయండి మర్యాదగా అని పూరి అరుస్తూ ఉంటుంది. ఏ భర్తగా నేను నీపై చెయ్యి వేసే హక్కు కూడా నాకు లేదా? అని ధ్రువ అంటే లేదు. ఎందుకంటే మీరు పెళ్లి చూపుల రోజు మాట్లాడిన మాటలన్నీ నాకు చాలా బాగా గుర్తున్నాయి. మా అన్నయ్య కేవలం మీ చెల్లి జీవితంలో ఉంటే చాలు, నేను ఎలా ఉన్నా పర్వాలేదని చెప్పారు. కాబట్టి మీకు నాపై ఎలాంటి హక్కులు, అధికారాలు లేవు అని కింద చాప వేసుకొని పడుకొని ఉంటుంది. అయినా కూడా ధ్రువ కిందికి వస్తూ ఉంటే చూడండి, మీరు ఇప్పుడు నా దగ్గరికి వచ్చారంటే నేను హాల్లోకి వెళ్ళి పడుకుంటాను అని పూరి వార్నింగ్ ఇస్తుంది. ఓకే ఓకే అని ధ్రువ అంటాడు. అప్పుడే తార దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. అన్నయ్య, ఈ గగను ఈ అర్ధరాత్రి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఏదో పర్సనల్ పని అని చెప్పి వెళ్ళాడు. నాకేదో డౌట్ వస్తుంది. నువ్వు ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని తెలుసుకొని చెప్పన్నయ్యా అని చెప్పడంతో అలాగేనని ధ్రువ వెళ్తాడు. అసలు ఈ తార ఎందుకు ఫోన్ చేసింది, ధ్రువ ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం జరుగుతోందని పూరి అనుకుంటూ ఉంటుంది. చెప్పండి భూమి గారు, మీరు చెప్పినట్లు వచ్చాను కదా అని ఆకాష్ అంటే ఇవిగోండి ఈ ఫైల్స్ అని ఇప్పుడు మీరు స్టడీ చేయాలి అని భూమి చెప్తుంది. ఏంటి నేను ఈ ఫైల్సా అని ఆకాష్ అరుస్తూ ఉంటే తప్పదు, మీరు మా బావుల ఆఫీస్కి వెళ్ళాలంటే ఇందులో ఏముందో మీరు మొత్తం తెలుసుకోవాలి కదా, కాబట్టి తప్పదండి చదవాల్సిందే అని భూమి చెప్పడంతో స్టేజ్ షోలు వాటిలతో నేను ఎంత జల్సా చేసేవాడిని, ఇప్పుడు ఈ ఫైల్స్ ఏంటి, గగన్లా వచ్చి మీ దగ్గర నేను ఇరుక్కుపోయాను అని ఆకాష్ అంటే ప్లీజ్ తప్పదు అని భూమి వేడుకుంటూ ఉంటుంది. ఓకే ఓకే భూమి గారు అని, కాకపోతే నేను ఒక పనిని మధ్యలోనే ఆపేసి వచ్చాను, నాకు మందు కావాలి అని ఆకాష్ చెప్తాడు. అంటే మీరు అక్కడ కూడా ఇది మొదలు పెట్టారా అని భూమి అంటుంది. అవును భూమి గారు, ఇప్పుడు అది లేకపోతే నా వల్ల కాదు, మీ నాన్నగారు తాగుతారని నాకు చాలా బాగా తెలుసు, మీరు వెళ్ళి తీసుకురండి, నాకు స్టఫ్ కావాలి కదా, నేను కిచెన్లోకి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకుంటాను అని ఆకాష్ వెళ్తుంటే ఆగండి మహానుభావ, ఇప్పుడు మీరు వెళ్ళారంటే మిమ్మల్ని ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా, అన్నీ నేనే తెస్తాను కదా అని భూమి చెప్తుంది. శరత్చంద్ర మందు తాగుతూ ఉంటే భూమి చాటుగా చూస్తూ ఉంటుంది. అలా తాగేసిన శరత్చంద్ర మందు బాటిల్ని కింద పెట్టి అక్కడి నుంచి లేచి వెళ్తాడు. శరత్చంద్ర లేచి వెళ్ళగానే భూమి వచ్చి ఆ మందుని సోడా మొత్తం కూడా ట్రేలో పెట్టుకొని తీసుకువెళ్తూ ఉంటే ఆగు భూమి అంటూ నక్షత్ర వస్తుంది. అబ్బా ఇలా దొరికిపోయానేంటి అని భూమి అనుకుంటూ ఉంటుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని నక్షత్ర అడగటంతో నా గదికి తీసుకువెళ్తున్నా అని భూమి అంటుంది. ఏంటి నీ గదికి తీసుకువెళ్తున్నావా, ఎందుకు అని నక్షత్ర అంటే తాగటానికని భూమి అంటుంది. ఏంటి నువ్వు మందు కూడా తాగుతావా అంటే ఇది నువ్వెప్పటి నుంచి నేర్చుకున్నావు అని నక్షత్ర అంటే ఏ నేను తాగకూడదా, భూమి ఎందుకు తాగకూడదు, నిన్ను చూసే నేర్చుకున్నానులే అంటూ భూమి పట్టుకు వెళ్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరుగుతోంది, ఈ విషయం వెంటనే మమ్మీకి చెప్పాలి అని నక్షత్ర అనుకుంటూ మమ్మీ మమ్మీ అని వెళ్తూ ఉంటుంది. అలా భూమి మెల్లగా ఆ బాటిల్ని మొత్తం కూడా గదిలోకి తీసుకువెళ్ళగానే హా భూమి గారు తెచ్చేసారా తెచ్చేసారా అని ఆకాష్ చాలా సంతోషంగా తాగుతూ ఉంటాడు.